మొన్న బస్సులో ఇంటికి పోతున్నా, బ్యాగులో చాక్లెట్ ఉంటే తీసి తిన్నా. ఖాళీ కవర్ బ్యాగ్లో పెట్టుకోం కదా, తీసి రోడ్డు మీద పడేసిన. ఇంకో నాడు నీళ్ళ బాటిల్ కొనుక్కొని తాగి అట్లనే పడేసిన. నేనే కాదు, అందరు అట్లనే చేస్తున్నారు. ఇట్లా రోజు మస్తు మందిని చూస్తున్నా. అయితే మన రాష్ట్రంలోనే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా ఇట్లనే ఉన్నదట. కానీ అక్కడ గమ్మతి కథ అయింది. అదేందో ఆడుచుకుందాం పారి. ఊరంతా చెత్తకుప్ప, నా ఇల్లు మాత్రం స్వర్గం అన్నట్టే చేస్తుంటారు చాలా మంది. పాన్లు పాన్ పరాగులు వేసుకొని రోడ్ల మీద ఉంచుడు చాలా మందికి అలవాటు. ఇక ఉత్తరప్రదేశ్ లో దీని గురించి చెప్పవశం కాదు. రోడ్లు ఆఫీసులన్నీ అయిపోయినట్టున్నాయి, చక్కగా అసెంబ్లీలోనే ఉంచే కార్యం పెట్టిండ్రు. బయట పబ్లిక్ అంటే తెలియక చేస్తున్నారు అనుకోవచ్చు గాని, అసెంబ్లీలోనే ఓ ఎమ్మెల్యే మంచిగా పాను నమిలి ఉంచిండు. స్పీకర్ సారు లోపలికి పోతా అంటే దర్వాజా కాడ అది కనపడ్డది. ఇంత మంచిగా ఉన్న అసెంబ్లీలా ఇదేం పాగల పని చేసిండని పనోళ్ళని పిలిచి సాపు చేపించిండు. మళ్ళీ పారి ఎవరైనా ఉంచితే మంచిగుండదని చెప్పిండు. కానీ సారు ఇట్లా పనోళ్లతోని తూడిపిస్తే ఎమ్మెల్యేలకు ఎట్లా సోయొస్తది చెప్పుండ్రి. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఉంచిన ఎమ్మెల్యే గారెవలో దొరకబట్టి ఆయనతోనే సాపు చేస్తే మంచిగుంటదని అక్కడి పబ్లిక్ సలహా ఇస్తున్నారు. ఈ ముచ్చట స్పీకర్ సారు కానే ఆగింది కాబట్టి ఇట్లున్నది. ముఖ్యమంత్రి యోగి సారుకు తెలిస్తే బుల్డోజర్లు పెట్టి ఎమ్మెల్యే ఇల్లు కూలగొడుతుండే, ఎమ్మెల్యేను తీసుకుపోయి జైల్లో పెడుతుండే కావచ్చునని మాట్లాడుకుంటున్నారు.